మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 575. హలో ఫ్రెండ్స్, స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేస్తేనే నేను డైలీ 4 పార్ట్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కామెంట్స్ ఏం చేయకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. విరాస్ వసు నడుముని పట్టుకుని ఇంకా తన దగ్గరికి తెచ్చుకుంటూ, అలాగే వసు హెయిర్ మొత్తం తన చేతి వేళ్లతో ముందుకు వేసి వసు షోల్డర్ పైన తన పెదవులని నిలపగానే వసు శరీరం మొత్తం చిన్నగా వణుకుతూ ఉంటుంది. విరాస్ స్పర్శకి వసుధార చిగురుటాకులాగా వణుకుతూ ఉండడం గమనించిన విరాస్ నెమ్మదిగా వసు షోల్డర్ పై ఉన్న తన పెదవులని అలాగే వసు చెవి దగ్గరికి తీసుకుని వెళ్ళి, డోంట్ పానిక్ వసు అని నెమ్మదిగా అంటాడు. విరాస్ మాట్లాడుతుంటే తన పెదవులు తన చెవి దగ్గర చిన్నగా కదులుతూ ఉంటే తనకి గిలిగింతలు పెట్టినట్టు అనిపిస్తుంటే వెంటనే వసు తన చేతులని విరాస్ చేతులపైన వేసి అలాగే వెనక్కి విరాస్ గుండెలపైన నెమ్మదిగా వాలుతుంది. వసు అలా చేయగానే విరాస్ వసుధారిని ఇంకా గాఢంగా తన బిగి కౌగిలిలో బంధిస్తూ నెమ్మదిగా తన పెదవులకి పని చెప్పడం ప్రారంభిస్తాడు. విరాస్ పెదవుల ప్రయాణం షోల్డర్ దగ్గర నుండి మొదలై చిన్న చిన్నగా నెక్కు బ్యాక్ సైడ్ మొత్తం విరాస్ పెదవుల స్పర్శ తగులుతూ ఉంటే ఇద్దరి గుండెల్లో అలజడి రేగుతుంటే విరాస్ చిన్నగా సైడ్కి తిరిగి అందంగా ఊరిస్తున్న వసు నడుము వంపపై ముద్దు పెట్టుకోగానే వసు వెంటనే వెనక్కి తిరిగి విరాస్ని గాఢంగా చుట్టేస్తుంది. విరాస్ వసు చుట్టూ తన 2 చేతులను బిగించి వసుని తన గుండెలకి హత్తుకుంటూ వసు షోల్డర్ పై అలాగే తన తలని ఉంచి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఉండిపోతాడు. ఒకరి గుండె చప్పుడు మరొకరికి స్పష్టంగా వినిపిస్తుంటే కొన్ని క్షణాల తర్వాత విరాస్ తన 2 చేతులను వసు చెంపపై వేసి వసుధలని నెమ్మదిగా పైకెత్తగానే వసుధార మాత్రం విరాస్ వైపు అస్సలు చూడలేక అలాగే తన రెప్పలని నెమ్మదిగా కిందకి దించేస్తుంది. కానీ వసుధార పెదవులు మాత్రం చిన్నగా వణుకుతూ ఉంటాయి. విరాస్ కొన్ని క్షణాలు వసు ఫేస్ వైపు అలాగే చూస్తూ వణుకుతున్న వసు పెదవులని అందుకుని పెదవులలో దాగిన మకరందాన్ని కొన్ని క్షణాలు ఆస్వాదిస్తూ ఇద్దరికి ఊపిరి భారమైన వేళ వసు పెదవులని వదలగానే వసు భారంగా ఊపిరి తీసుకుంటూ ఉండుంటే వసు వేగంగా ఊపిరి తీసుకోవడం వలన తన ఎదభాగం విరాస్కి టచ్ అవుతూ ఉంటే విరాస్లో ఉన్న ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ క్షణం విరాస్కి తను నీ భార్య, ఈ క్షణమే తనని నీ సొంతం చేసుకో అన్న ఆలోచన రాగానే విరాస్ వెంటనే వసుని తన 2 చేతుల్లోకి ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టగానే వసు విరాస్ వైపు చూడలేక వెంటనే తన ఫేస్ని పక్కకు తిప్పేసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. లయబద్ధంగా వినిపిస్తున్న వసు గుండె చప్పుడు, దానికి అనుగుణంగా కదులుతున్న ఎదభాగం, ఎటువంటి తెర లేకుండా అందంగా కనిపిస్తున్న పాలమీగడ లాంటి నడుము, దాని మధ్యలో అందంగా కనిపిస్తున్న నావెల్ అన్నీ ఒక్కొక్కటి విరాస్ని టోటల్గా కంట్రోల్ తప్పేటట్టు చెయ్యగానే వసుని చూసిన విరాస్కి ఒక క్షణం కూడా వసుకి దూరంగా ఉండలేక నెమ్మదిగా తనపైకి చేరుతాడు. విరాస్ వసు పైకి చేరి తన చేతులతో వసు చేతులని లాక్ చేయగానే వసు మాత్రం విరాస్ వైపు చూడలేక ఇంకా అలాగే గట్టిగా కళ్ళు మూసుకుని ఉంటుంది. విరాస్ నెమ్మదిగా శంఖం లాంటి వసు మెడవంపులో తన పెదవులను నిలిపి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు. తర్వాత వసు వైపు చూసి తన ఫేస్ని తనకి అనుగుణంగా పెట్టుకొని వసు నడుమంపులో ఒక చేతిని ఉంచి చిన్నగా ప్రెస్ చేయగానే వసు పెదవులు చిన్నగా విచ్చుకుంటాయి. పింక్ కలర్లో ఉన్న పెదవుల వైపు కొన్ని క్షణాలు మైమర్పుగా చూస్తూ మళ్ళీ వసు పెదవులని అందుకుని తనని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తాడు విరాస్. తర్వాత వసు పెదవులను వేడి అక్కడి నుండి నెమ్మదిగా కిందికి వస్తూ తన కంఠం మొత్తం ముద్దులతో అభిషేకం చేస్తూ ఉంటే వసు మనసు కొంచెం కూడా నిలకడగా ఉండలేకపోతుంది. వసు 2 చేతులు కూడా విరాస్ని గాఢంగా అల్లుకుంటాయి. విరాస్ అందంగా కనిపిస్తున్న నావెల్ పైన తన పెదవులను ఉంచి కొన్ని క్షణాల తర్వాత వసు వైపు చూసి తన నడుము మొత్తం చిన్నగా తన పెదవులతో ముద్దులు పెడుతూ వసులోని కూడా ఫీలింగ్స్ని రేపుతుంటే వసుకి ఆ అనుభవం అంతా చాలా కొత్తగా అనిపిస్తుంది. వసు నోటి నుండి విరాస్ సార్ అన్న పిలుపు వినగానే ఆ సమయంలో కూడా వసు విరాస్ సార్ అని పిలవడం విరాస్కి నచ్చగా నెమ్మదిగా వసు చెవి దగ్గరికి వెళ్ళి
బావా అని పిలువసు అని నెమ్మదిగా మత్తుగా అంటాడు. కానీ వసు విరాస్ బావా అని ఎందుకు పిలవమన్నాడో కూడా ఆ సమయంలో ఆలోచించే పరిస్థితుల్లో లేదు. విరాస్ మళ్ళీ వసుతో బావా అని పిలువసు అని అంటుంటే వసు విరాస్కి రెస్పాండ్ అవ్వడంతో చిన్నగా బావా అని పిలుస్తుంది. వసు నోటి నుండి వచ్చిన బావా అన్న పిలుపు విరాస్ మనసుకి హాయినిస్తుంటే వసు ఎదభాగం పైన చిన్నగా ముద్దు పెట్టగానే వసు చాలా ప్రేమగా అలాగే మత్తుతో కూడిన బావా అన్న పిలుపు పిలవగానే ఇంక వసుకి దూరంగా ఉండలేక వెంటనే వసుకి తనకి కలిపి బ్లాంకెట్ కప్పి వసుని గట్టిగా హక్ చేసుకుని తన చేతిని వసు బ్యాక్ సైడ్కి పోనించి బ్లౌజ్ థ్రెడ్స్ అనేవి ఒక్కసారిగా లాగుతాడు విరాస్. విరాస్ సడన్గా చేసిన పనికి వసు వెంటనే విరాస్ని పక్కకి తోసేసి విరాస్కి ఆపోజిట్లో తిరుగుతుంది. తన గుండె వేగం ఇంకా పెరుగుతూ ఉంటే అలాగే బ్లాంకెట్ని గట్టిగా పట్టుకుని తన గుండె వేగాన్ని అదుపు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది వసుధార. విరాస్ మాత్రం వసు తనని పక్కకి తోసేసినా కూడా మళ్ళీ నెమ్మదిగా వసు వెనుకకు చేరి ప్లెయిన్గా కనిపిస్తున్న వసు వీపు పైన తన పెదవులతో అటు ఇటు రాస్తూ మళ్ళీ తన చేతితో వసు నడుముని పట్టుకుని ఫోర్స్గా తన దగ్గరికి లాక్కుంటాడు. వసుకి విరాస్ ఏం చేస్తున్నాడో ప్రతిదీ తెలుస్తున్నా కూడా తన నో అని చెప్పలేకపోతుంది. విరాస్ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి నెమ్మదిగా తన చేతిని వసు షోల్డర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తన నుండి బ్లౌజ్ని వేరు చేయగానే వసు విరాస్ చేతిని గట్టిగా పట్టుకుని విరాస్ సార్ అని అంటుంది. విరాస్ వసుని తన వైపుకు తిప్పుకొని తనని గట్టిగా హక్ చేసుకుని వసు హృదయం దగ్గర తన తలని ఉంచి అలాగే గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. విరాస్ పెదవులు తన హృదయ భాగం దగ్గర అలాగే ఉండడం గమనించిన వసు ఇంకా క్షణం విరాస్కి దగ్గరవ్వాలని పూర్తిగా నిర్ణయం తీసుకుంటుంది. వసు నుండి బ్లౌజు దూరం అవ్వగానే లో వస్త్రం నుండి సగం ఎదభాగం విరాస్కి స్పష్టంగా కనిపిస్తుంటే విరాస్ నెమ్మదిగా తన పెదవులతో అందంగా కనిపిస్తున్న క్లీవేజ్ దగ్గర నుండి తన పెదవులతో ముద్దులు పెడుతూ పూర్తిగా వసుధారని తన సొంతం చేసుకోవాలని అనుకుంటున్న టైంలో వసు మొబైల్ కంటిన్యూగా రింగ్ అవుతూ ఉంటుంది. అయినా కూడా విరాస్ మొబైల్ రింగ్ని అస్సలు పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఇంకా వస్తారా అయితే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా విరాస్ మాయలోనే ఉండడం వలన తనకు అసలు మొబైల్ రింగ్ అనేది కూడా కొంచెం కూడా వినిపించడం లేదు. విరాస్ ఇంకా వసుకి దగ్గరవ్వాలని అనుకుని వసు షోల్డర్ దగ్గర ఉన్న లో వస్త్రం నుండి పక్కకి తప్పించడానికి చేతిని వేయగానే తన చెవికి ఫోన్ రింగ్ సౌండ్ చేరుతుంది. ఒక క్షణం తన మనసుకి చిరాకుగా అనిపిస్తుంటే ఒకసారి వసు వైపు చూస్తాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడో బ్లాంకెట్ అనేది పక్కకు వెళ్ళిపోగా వసు అనేది పూర్తిగా విరాస్ కళ్ళకి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. సగం పైనే ఎదభాగం స్పష్టంగా కనిపిస్తున్న విరాస్ చూపు అక్కడి నుండి పోను అని మారించేస్తుంటే కంటిన్యూగా రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కి తప్పని పరిస్థితుల్లో వసు పై నుండి లేచి వసు మొబైల్ చూడగానే స్క్రీన్పై కనిపిస్తున్న నాన్న అన్న పేరు చూసి విరాస్కి చెప్పలేనంత కోపం వస్తుంది. అప్పటి వరకు ఏదో లోకంలో విహరిస్తున్న విరాస్ ధర్మేంద్ర నేమ్ చూడగానే తన ఫీలింగ్స్ అనేవి ఒక్కసారిగా పోయి ఆ ఫీలింగ్స్ ప్లేస్లో కోపం వచ్చి చేరుతుంది. ఒకసారి టైం చూస్తాడు. అప్పటికే టైం అనేది 9 దాటుతుంది. తనకి వసుని తన సొంతం చేసుకోవాలని అనిపిస్తున్నా కూడా ఒక క్షణం ఆలోచించి ఒకసారి వసు వైపు చూస్తాడు. ఇంకా వెంటనే తన చూపులు తిప్పేసి అక్కడ నుండి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి షవర్ ఆన్ చేసుకుని దాని కింద నుంచుని గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. తను వసుని చూసిన రూపమే ప్రతి క్షణం తన కళ్ళకి కనిపిస్తుంటే అలా ఎలా టోటల్గా నా లిమిట్ని క్రాస్ చేసేసాను. ఎంత లీగల్గా పెళ్లి చేసుకుంటే మాత్రం తన మెడలో తాళి కట్టకుండా అలా ఎలా తనని సొంతం చేసుకోవాలని అనిపించింది. అసలు నా మైండ్కి ఏమైంది? ఎందుకు వసుని అలా చూడగానే కొంచెం కూడా కంట్రోల్లో ఉండలేకపోయాను? ఎందుకు ఇప్పుడు కూడా నా మనసు వెళ్ళి వసుని సొంతం చేసుకోమని చెప్తుంది? ఎందుకు వసుకి దూరంగా ఉండలేకపోతున్నాను? ఇప్పుడు నేను తనకి నా భార్యగా దగ్గరైనా కూడా వసుకి మాత్రం తను ప్రేమించిన ప్రేమికుడిగా మాత్రమే తన దృష్టిలో ఉండిపోతాను కదా. లేదు, మా కలయిక అనేది ఇలా జరగడానికి వీల్లేదు. నేను వసుని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుని తన మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత మాత్రమే తనని నా భార్యగా నా సొంతం చేసుకుంటాను తప్ప
ఇలా వసు పెళ్లికి ముందే తప్పు చేశాను అన్న ఫీలింగ్ అనేది ఎప్పటికీ రానివ్వను. వసు నాపై ప్రేమతో తను నాకు దగ్గరవ్వాలని అనుకున్నా కూడా ఎంతైనా తనొక ఆడపిల్ల. తన దృష్టిలో మా ఇద్దరికి పెళ్లి జరగలేదు. రేపన్న రోజు తనకి ఇన్సిడెంట్ గుర్తుకు వస్తే లైఫ్ లాంగ్ తన జీవితంలో ఇదొక మచ్చలాగా మిగిలిపోతుంది. లేదు, వసుకి అలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ని నేను ఇవ్వాలని అనుకోవడం లేదు. మా ఇద్దరి మొదటి కలయిక అనేది చాలా మధురంగా ఉండాలి. అది వసుకి ఒక సర్ప్రైజ్ లాగా ఉండాలి తప్ప ఇలా బాధపడేటట్టు ఉండకూడదు అని విరాజ్ గట్టిగా నిర్ణయం తీసుకుని ఇంకొక 4-5 డేస్లో ఎలాగైనా వసుని పెళ్లి చేసుకోవాలి. లేకపోతే అనవసరంగా మా మధ్య ఇలాంటి వీక్ మూమెంట్ వస్తే ఈసారి నేను నా కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఇప్పటికే చాలా కంట్రోల్ మిస్ అయ్యి వసుని చాలా దగ్గరగా చూశాను. అలా ఒక భర్త మాత్రమే భార్యని చూడగలడు. ఇప్పుడు తను నా గురించి తప్పుగా అనుకుంటుందా? అలా ఎలా చేశాను? ఇప్పుడు తనని తాను చూసుకుంటే నా గురించి ఎంత రాంగ్గా అనుకుంటుంది అని వసు నుండి బ్లౌజ్ని వేర్ చేయడం గుర్తుకు వచ్చి వెంటనే తన చేతిని గట్టిగా గోడకి పంచిచ్చి నా గురించి ఏమనుకుంటుందో వసు అని విరాజ్ మనసులో భయపడుతూ ఉంటాడు. మరి విరాజ్ చేసిన పనికి వసు విరాజ్ పైన సీరియస్ అవుతుందా లేక నార్మల్గా ఉంటుందా? మీ ఒపీనియన్ చెప్పండి. స్టోరీ అంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.